ఇందువలన ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొని దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసుని రక్షించుడి. దేవుని ఎల్లప్పుడూ మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకంగా ఉండాలి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎవరో ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడను. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని కృతిలో నమ్మకముగా ఉండేవాడు. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, చదవబడినటువంటి మాట కొరకై దీవించుము. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రకాష్ రజని ప్రేమించి వారికి ఇచ్చిన జాన్ ఎనోష్ పాల్పట్టి వందనాలు. ఇలాగ వారి సంతోషంలో నీ ప్రియులముగా మేము సమకూడి రావడానికి మాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి కూడా స్తోత్రాలు దేవా. ప్రత్యేకంగా ఈ విధంగా నీ నామాన్ని ఘనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని ఈ యొక్క గృహ ప్రతిష్ట కార్యక్రమంలో మరి మనమందరం సమకూడి రావడానికి దేవుడు చూపిన కృపకై ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతున్నాం. దేవుడు ఇక్కడ మనకిచ్చిన లేఖన భాగంలో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత అనేటువంటిది ప్రభు యొక్క లక్ష్యమై ఉన్నది. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడడు అని. ఇక్కడ మనం గమనించినట్లయితే 3-4 వచనాల్లో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. 127వ కీర్తన మొదటి చరణంలో కీర్తనకారుడు అదే మాట రాస్తూ ఉంటాడు. 127వ కీర్తనలో కీర్తనకారుడు ఆ మాటలు జ్ఞాపకం చేసి దయచేసి చదవండి. మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే దీని వెనకాల ప్రయాసం కనుక దేవుడే వారి పక్షంగా ఇల్లు కట్టిస్తా వచ్చినాడు. చాలా మంది అనుకుంటారు, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర ప్లాన్, నేను కట్టుకుంటారనుకుంటారు, కానీ కట్టలేదు. నేను చాలా మంది గమనించినాను, కొంతమంది కట్టాలని ఆలోచించినారు, ఏదో ఆట రకరకాలుగా వారు కట్టలేకపోతూ వచ్చినారు. సో సమస్తము కట్టినవాడు దేవుడే అని దేవుడు వాక్యం ఖచ్చితంగా మనకు సెలవిస్తాం. కనుక దేవుడు తన ప్రజల కొరకై ఏమి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. మేము ఈ కింది ఫ్లోర్ డెడికేషన్ చేసినప్పుడు వచ్చినాం చూడండి. అప్పుడంతా ఇక్కడ ప్లేయింగ్ గ్రౌండ్ పై అప్పుడు అనుకోలేదు, ప్రకాష్ కట్టుకోలేదు, రజనీం అనుకోలేదు, ఇక్కడ మేము ఒక ఇల్లు కట్టుకుంటాం. ఎందుకంటే ఆ రోజుల్లో వారికి ఉన్న స్థితిని బట్టి అదే మాకు ఎక్కువ అనుకున్నారు కావచ్చు, నాకైతే తెలియదు. కానీ దేవుడు వారిని ప్రేమించి మరొక గృహాన్ని దేవుడు అనుగ్రహిస్తా వచ్చినాయి. బైబిల్ సెలవిస్తా ఉంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం నరుల కష్టం చేసేది ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదం మన యొక్క కనుక దేవుడు ఈ యొక్క గృహాన్ని కట్టించినట్లుగా దేవుడు మనల్ని కడతా వచ్చినాడు. తల్లి గర్భంలో మనల్ని కడతా వచ్చినాడు. మనమే ఆయనకు పరలోక గృహం. కనుక నీవు దేవునికి ఒక ఇల్లు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో అక్కడ దేవుడు సెలవిచ్చినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని చూడండి. దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా ప్రశ్న వేస్తున్నాడు కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభు మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమును వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. చూడండి, ఆ వాక్యమైనటువంటి దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనల్ని పిలుచుకొని దేవుడు ఏం చేసినాడు? ప్రతిష్ఠ చేసినాడు. ఎప్పుడైతే ప్రతిష్ఠ చేయబడతా వచ్చినామో మనం లోకానికి కనబడినటువంటి వారంగా వచ్చినాం. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ మెటీరియల్ అంతా ఎట్లయితే వచ్చిందో ఒక గృహం అనేది మనకు కనబడతాం. కంకర, సిమెంట్, ఆయిల్, ఇంకా స్టీల్,
వేరువేరుగా ఉన్నప్పుడు గృహాన్ని మనం చూడలేదు. 139వ కీర్తన 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. చూడండి, భయము ఆశ్చర్యం. చూడండి, ఆశ్చర్యం ఇది. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఒక ఆశ్చర్యం. నిజంగా ఇది మిరాకిల్ అనుకోవచ్చు. మనకు ఏదో కొద్దిసేపు మనం వచ్చి వెళ్ళిపోతున్నాం, కానీ దీని వెనక వారి ప్రయాసం, వారి ప్రార్థన, వారికి ఉన్నటువంటి విధానం అంతా కూడా ఈ గృహము కట్టినటువంటి ప్రకాశం కానీ రజని కానీ తెలుసు కదా. దేవుడు వారికి ఏ రీతిగా అద్భుతంగా సహాయం చేస్తా వచ్చినాడో మనకు తెలియదు, కానీ అద్భుతమైన విధానంలో దేవుడు వారికి సహాయం చేస్తా వచ్చినాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుడు నన్ను కలుగు చేసిన విధం చూసినప్పుడు నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఈ రోజు వరకు కూడా మానవ యొక్క పుట్టుక ఎలా జరుగుతుందో సైన్స్ కూడా అందలేదని మరి దైవజనులు చెప్తా ఉంటున్నారు. చూడండి, దేవుడు మనల్ని ఏ రీతిగా చేస్తా వచ్చాడు, దేవుడు మనల్ని నిర్మించిన ఉద్దేశం ఏంటి, దేవుడు మనల్ని కట్టుకున్న ఉద్దేశం, దేవుడు నీ మీద నా సంఘాన్ని ఏం చేస్తాను కడతాను. దేవుడు కట్టాలని కోరుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మన మీద దేవుడు తన సంఘాన్ని కట్టాలనుకుంటున్నాడు, తన పిల్లలను కట్టాలనుకుంటున్నాడు. ఎందుకనగా నీవు ఒక పిల్లర్ లాగా ఉంటావు, నీవు ఒక బండలాగా ఉంటావు. సీమోన్ అంటే రెల్లు అని అర్థం. కాబట్టి అలాంటి బలహీనమైనటువంటి వ్యక్తిని దేవుడు పిలిచి ఒక బలంగా చేస్తున్నాడు. నువ్వు రాయిని అంటున్నాడు, నీ మీద నా సంఘాన్ని కడతానంటున్నాడు. ఈరోజు ప్రభు ఆరాధన దేవుడు వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వానలు వచ్చాను, వరదలు కురిశాను, గాలి విసిరి ఆయన మీద కొట్టాను, కానీ అది పడలేదు. చూడు, ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు ఎలా ఉన్నాడు, పడుతుంది. కనుక బుద్ధిహీనుడు. సో మనం బుద్ధిహీనులంగా ఉండకూడదు, బుద్ధిమంతులంగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తాం. ఈ రోజు దేవుడు వాక్యం మనకి చెప్పినటువంటి ఈ మాటలు 128వ కీర్తనలో ఈ కుటుంబం అంతా కూడా జీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే మాట 128వ కీర్తన 6వ వచనం, మొదటి 6వ వచనం, నీ పిల్లల పిల్లలను మొదటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదు. నీవు ధన్యులు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉండును. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఒలివ మొక్కలాగా ఉంటారు. నాకంటే మీకే ఎక్కువ తెలుసు, ఎందుకంటే ఒలివ మొక్క గురించి మీద కూర్చున్న వారు సామాన్యులు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చాలా దేవుడు వాక్యంలో చాలా ఎక్కువగా గ్రహించి ఉండవచ్చు. కానీ నేను ఎదుట నిలబడ్డానికి ఎంతో జ్ఞానవంతులని కాదు, కానీ అప్పుడు నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు బైబిల్ అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. అందరూ ధన్యులు. దేవుని త్రోవలు ఎలాంటివంటే బైబిల్ జరుగుతుంది 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. దేవుడు సెలవిస్తున్న మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. మీ త్రోవలు వేరే. చాలా మంది రకరకాల త్రోవలు కలిగి ఉంటారు, అక్కల త్రోవలు ఉంటాయి. కనుక ఈ త్రోవలు వేరు, కానీ నా త్రోవ వేరు. నా త్రోవ చక్కటిది అని ప్రభుత్వం. ఆకాశం భూమికి ఎంతగా ఉన్నతంగా ఉందో మీ తలుపుల కంటే నా తలుపులు అంతగా ఉన్నతమైనటువంటి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన త్రోవలో ఎంతో మంది నడిచినారు, దావీదు నడిచినాడు. కనుక దావీదు దీవించబడుతూ వచ్చినాడు. అలాగగా ఈ కుటుంబం దీవించబడాలని దేవుడు వాక్యం ఉంది. దావీదు అంటున్నాడు, మరి ఏమంటున్నాడంటే 53వ కీర్తన అనుకుంటా, నేనైతే చదవడం మాట 52వ క్షమించండి 52వ కీర్తన 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను అంటున్నాడు. పచ్చని ఒలివ చెట్టు దేనికి గుర్తుగా ఉంది? అభివృద్ధికి గుర్తుగా ఉంది, ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. అవునండి, ఈ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు కూడా అభివృద్ధి చేద్దాం, ఆశీర్వదించబడాలి. వారు దినదిన ఇవన్నీ ఆశీర్వాదం. ఏంటంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఉన్నప్పుడు ఏమైందంట, నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. ఇంకేం చేస్తావు? నీ పిండి పిస్తుతో నీకు అబ్బాయి దీవించబడుతుంది. ఇవన్నీ కూడా దీవెనలు మనకు రావాలి అంటే ఫస్ట్ మన దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలి. మన జీవితంలో ఆయనకు మనం మొదటి స్థానం ఇచ్చే వారంగా ఉండాలి. కనుక ఈ ఒలివ చెట్టు సాగు లేనటువంటిది, ఇది ఎప్పుడు కూడా తిరుగుతా ఉంటుంది. ఇక్కడి నుంచి అనేక ప్రదేశాలకు దేవుని వాక్యము వెళ్ళిపోతా ఉంటారు.
ఈ నర్సంపేట డివిజన్ లో దర్గాపు ఈ ప్రాంతం అంతట్లో కూడా దేవుని వాక్యం వెళ్ళిపోతా ఉంటాం. చూడండి, ఆ రీతిగా ఉండాలనేది దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం. అలాగే ఉండాలి. దావీదు ఏమంటున్నాడు? వ్యక్తిగతంగా నేనైతే అంటున్నాడు, మేమైతే అంటున్నాడు. అక్కడ గమనించి